జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కొన్ని విషయాలను మాట్లాడదలుచుకున్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మీద ఎప్పుడు బీసీ రిజర్వేషన్లను పెంపుదల చేసినా కూడా దానికి అడ్డు తలిగే విధంగా కోర్టులు వేదికగా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గతంలో మండల్ కమిషన్కి ఇప్పుడు నిన్న జరిగినటువంటి హైకోర్టులో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా అడ్డు తగులుతున్న పార్టీ ఏది అంటే కేవలం బీజేపీ పార్టీ మాత్రమే అని మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం. ఒక్కసారి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, బీసీ సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులారా ఒక ఆలోచన చేయండి. ఎంతో కష్టపడి భారతదేశం గర్వించదగ్గే విధంగా స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారి పర్యవేక్షణలో బీసీ కులగణన చేపట్టి దానికి అనుగుణంగా సర్వే చేసి అన్ని రకాలుగా అన్ని పద్ధతులుగా చట్టానికి లోబడి ఎక్కడా కూడా చిన్న మిస్టేక్ జరగకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి బీసీ కులగణన మీద బీసీలో ఎంత ఉన్నారో బీసీలకు అంతా అనే నినాదంతో 42% రిజర్వేషన్ తీసుకొచ్చి దాన్ని ఆర్డినెన్స్ రూపంలో శాసనసభలో బిల్లు ఆమోదింపజేసి గవర్నర్ దగ్గరికి పంపినప్పటి నుంచి మొదలు అంటే గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియను చివరి దశలో 42% బిల్లు ఆమోదింపజేసి గవర్నర్ దగ్గరికి పంపిస్తే ఇక్కడ ఉన్నటువంటి కుటిల రాజకీయ నాయకులు బీజేపీ బీఆర్ఎస్ 2 కలిసి కనీసం ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర బీసీ రిజర్వేషన్లకు సంబంధించి చట్టాన్ని కేంద్రాన్ని ఒప్పించి మెడల్ వంచాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అన్న గారు ధర్నాకు పిలుపునిచ్చి అన్ని సంఘాలని, అన్ని కుల సంఘాలని, అన్ని పార్టీలను ఢిల్లీకి రావాలని పిలుపునిస్తే అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు పలికినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు కేంద్రం దగ్గరికి వచ్చేసరికి దాగుడు మూతలతోని బీసీ రిజర్వేషన్ బిల్లుకు అడ్డు తగిలే విధంగా కనీసం అక్కడికి ఒక్క బీజేపీ మంత్రి కానీ, బీజేపీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ ఎవ్వరు కూడా అక్కడికి రాలేదు. అంటే దీని అర్థం నిన్న జరిగిన